నిజం నిష్ఠూరంగా ఉంటుంది, అబద్ధం అందంగా ఉంటుంది. ప్రస్తుతం జరుగుతున్న దాంట్లో అబద్ధాన్ని అందంగా వల్లెవేస్తూ ఆ అబద్ధపు చట్రంలో చేరుకుపోయి ఒక పక్కన ప్రపంచంలో టాప్ మోస్ట్ జీడిపి గ్రోత్ రేట్ ఉన్నటువంటి దేశంగా భారతదేశం ఉంది. అట్లాగే భారతదేశంలో విదేశీ నిధులు సఫిషియెంట్గా ఉన్నాయి. అట్లాగే ఎక్స్పోర్ట్స్ పెరిగినాయి, స్టార్టప్స్ పెరిగినాయి, అలాగే మౌలిక వస్తువులు భారీగా పెరిగినాయి, రైల్వేల్లో భారీ మౌలిక వస్తువులు పెరుగుతున్నాయి. ఇవన్నిటికీ సమాధానం అంతకంటే బాగా చేస్తాం, లేకపోతే ఆ సదుపాయాలు సామాన్యులకు అందుబాటులో తెస్తాం అన్నటువంటి రూట్లో ఉండాలి. అది మానేసి ఏమీ లేదు, ఏమీ జరగలేదు అంటూ ఎప్పటికప్పుడు ప్రజల్ని రెచ్చగొట్టేటటువంటి చర్యలే నడుస్తుంటాయి. అయితే వాస్తవం ఏంటి? విద్య అక్షరాస్యత అనేది ఈ దేశంలో గతంలో ఇప్పటికి కాంగ్రెస్ హయాంలో ఎట్లా ఉంది అంటే 1960లో అప్పటికి 47లో స్వతంత్రం వచ్చింది. 60 అంటే అప్పటికి 13 సంవత్సరాల పాటు దేశం పరిపాలించబడింది నెహ్రూ గారి హయాంలో. అప్పటి మన లిటరసీ రేటు 28%. అప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఉన్న సీట్లు 371 సీట్లు. అంటే నిరక్షరాస్యత అధికంగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఎందుకంటే వాళ్ళని ఈజీగా మెప్పించవచ్చు కాబట్టి, నెహ్రూ మహాదేవుడు అన్నటువంటి కోణంలో 371 సీట్లు వచ్చినప్పుడు దేశంలో అక్షరాస్యత 28%. 1980లో అక్షరాస్యత 43%కి పెరిగింది 80 నాటికి. అప్పటికి ఇందిరాగాంధీ మరణం అయిపోయి ఇందిరాగాంధీకి సంబంధించినటువంటి సీరియస్ సిచ్యుయేషన్ అనుకోవాలా. ఇందిరాగాంధీ మరణం తర్వాతన పరిణామాలు, ఆ టైంలో పరిణామాలు, ఇందిరాగాంధీ ఎండింగ్ టైము, రాజీవ్ గాంధీ ఎండింగ్ టైము, రాజీవ్ గాంధీ తర్వాతన పరిణామాలు. అప్పటికి 43% లిటరసీ వచ్చినప్పుడు 153కి పడిపోయింది. అంటే కాంగ్రెస్లో సంక్లిష్ట స్థితి. ఇందిరాగాంధీ తర్వాత గొడవల టైంకి వచ్చి రాజీవ్ గాంధీకి మొట్టమొదటి ఇందిరాగాంధీ చనిపోయాక 400 సీట్ల వరకు వెళ్ళింది. ఆ తర్వాత 153 స్థానాలకు పడిపోయింది 1980లలో. 80లలో 43%కి లిటరసీ పెరిగితే సీట్లు 153కి పడిపోయింది. 2000 సంవత్సరంలో 64%కి అక్షరాస్యత పెరిగింది, 114 స్థానాలకు పడిపోయింది 2000 సంవత్సరంలో. అయితే తర్వాత మళ్ళీ 2009 నాటికి 200 దాటింది అక్షరాస్యత ఎక్కువగా ఉన్నా సరే. ఆ టైంలో మాత్రం అక్షరాస్యులు కూడా కాంగ్రెస్ పార్టీని అంగీకరించారు. అయితే 2020 నాటికి వచ్చేటప్పటికి 78% లిటరసీ ఉంది ఈ దేశంలో. 52 సీట్లకు కాంగ్రెస్ పార్టీ పరిమితమైంది లాస్ట్ ఎలక్షన్స్లో. ఇప్పుడు అక్షరాస్యత పెరుగుదల అన్నది కాంగ్రెస్కి శాపమా అన్నటువంటి చర్చ నడుస్తోంది.